ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. నా భూతో నా భవిష్యత్ ఇటువంటి అనుకూలతని ఎప్పుడు కూడా చూడలేదు. లాభస్థానమందు రవి, లాభస్థానమందు రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, ఈ 5 గ్రహాలతో పాటుగా తృతీయ స్థానమందు ఉండేటువంటి కుజగ్రహం, ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా అధికంగా ఉన్నది. అంటే గోచారంలో 80 to 90% గ్రహాలన్నీ కూడా చాలా బలీయంగా ఉన్నటువంటి తరుణంలో ఈ రాశి వారికి ఇది చాలా అత్యున్నతమైనటువంటి శుభ ఫలితాలు వచ్చేటువంటి వారంగా చెప్పవచ్చును. దీనికి తోడు జాతకంలో ఉన్నటువంటి దశలు కూడా యోగిస్తే అది మరింత యోగ్యమైనటువంటి ఫలితాలని మనం పొందవచ్చును. ప్రత్యేకించి లాభస్థానమందు గ్రహాలు ఉండడం, అందున శనేశ్వరుడు లాభస్థాన స్థితి, రవి, రాహువు, ఇన్ని గ్రహాలు ఉండడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి, చాలా మంది యొక్క కోరిక, కళ అది. అంటే మనం ఏం కష్టపడకుండా డబ్బు రావాలి. అలా ఎలా వస్తుంది? గతంలో చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు అందుకునేటువంటి వారము, గతంలో చేసినటువంటి ప్రయత్నాలు ఫలించేటువంటి వారము, గత వారాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండడం, ఆ రిజల్ట్ మనకి ఫేవర్ గా రావడం, లేదా ప్రమోషన్ల లిస్ట్ లో మన పేరు ఉండడం, లేదా ఆన్సైట్ లిస్ట్ లో మన పేరు ఉండడం, ఇలా ఏదో ఒక ఆనందకరమైనటువంటి వార్తను వినడానికి ఈ వారం ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి పొందడం, అనగా సరే ఇది మనకు రాదు, ఈ ఆపర్చునిటీ మనం కోల్పోయాము, లేదా అయ్యో మనం ఇంకా ట్రై చేస్తే బాగుంటుందేమో, ఇది మనకు వచ్చేదేమో, ఇలా ఏదైతే మనం అనుకుంటూ ఉంటామో అలా ఏదైనా ఒక కోల్పోయినటువంటి అవకాశాలు తిరిగి రావడం, కొత్త అవకాశాలు చేతికి రావడం, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి తగినటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పవచ్చును. గ్రహస్థితి బాగున్నప్పుడు ఏది చేసినా కూడా చాలా తొందరగా వెళుతుంది. అందువల్ల ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనిని గనక ఈ వారంలో ప్రారంభం చేసుకుంటే, ఇల్లు కొనాలి, వాహనం కొనాలి, బంగారం కొనాలి, శుభ కార్యక్రమం చేయాలి, సంతానాన్ని పొందాలి, ఇలా ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడం ద్వారా అతి శీఘ్రంగా దానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందగలుగుతారు. కాబట్టి ఏ విధంగా చూసినా వృషభ రాశి వారికి ఈ వారం లగాయితూ అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితులు కొంతకాలం పాటు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై చక్కగా పరమేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యండి, ఉమామహేశ్వర స్తోత్రాన్ని పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.